సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడ్ విత్ గుణ. ఎప్పుడు వెళ్ళేలాగానే రైడే, కానీ ఇది కొంచెం స్పెషల్ రైడ్ అన్నమాట. ఎందుకు స్పెషల్ ఏంటనేది మీకు ముందు ముందు చెప్తా అనమాట. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రైడ్ అనమాట ఇది యాక్చువల్లీ. సో మీ అందరికీ తెలిసినట్టే రీసెంట్గా మన కాశ్మీర్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఉందో దాని గురించి కాజ్ రైడ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము పోయేది, యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్ ఉండింది, కర్ణాటక బీదర్ ప్లాన్ ఉండింది. అది క్యాన్సిల్ చేసుకుని మరి దీనికి వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ రైడ్ అని, దే హ్యావ్ టు దేర్ అని. సో అదనమాట. సో మొత్తం హైదరాబాద్లో ఉన్న మోస్ట్లీ ఆల్ బైకింగ్ కమ్యూనిటీస్ అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. సో వీఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. ఏదైతే 28-29 మెంబర్స్ చనిపోయారో వాళ్ళకి సానుభూతిగా వెళ్తున్నాం అనమాట. సో ఫనాన్న ఆల్రెడీ అక్కడికి వచ్చి వెయిట్ చేశాడు అనమాట. ఇందులోనే ఫనాన్న ఉండేది, అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఫనాన్న. సో వీ హ్యావ్ స్టార్టెడ్ మీటప్ పాయింట్కి. సో మీటప్ పాయింట్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ అనమాట. చెప్పి నాకే తీసుకొస్తుంది ఎప్పుడు ఇలాగే. ఈసారి కూడా మేమే లేట్. ఈ సర్క్యూట్ ఎప్పుడు బ్రేక్ చేస్తామో తెలియదు, కానీ వీళ్ళు బ్రేక్. పోను నువ్వు ఏంట్రా నాయన నీ అమ్మ. ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. ఈరోజు సండే కాబట్టి మార్కెట్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దిస్ మార్కెట్ నేమ్ కాల్డ్ యాజ్ చోర్ బజార్. We have reached Nature Cure. Bit. ఏమైంది వీఆర్ లోకల్. సో ప్యారడైజ్ రీచ్ అయిపోయామన్నమాట. మొత్తం మన కమ్యూనిటీ అంటే ఇందులో 2 కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒకటి బీకేహెచ్ అండ్ ఇంకొకటి టీబీబీ. మేబీ ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతాం అనమాట. సో బ్యాచెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో అదే అప్డేట్. ఈరన్ మటుకి ఇట్లా చూపించాలి. సో రైడ్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను విజువల్ కోసం వెనక ఆగిపోయాను అనమాట. నా బైక్ మీద పెళ్లినేరు ఉన్నాడు. ఇట్ ఈస్ ద టీమ్ స్పిరిట్. మా గురించి ఆగారు. వాయమ్ము పెద్ద ఫ్లాగే. సో అందరు వెళ్ళిపోయారు. సో యాక్చువల్లీ నిన్న లేట్ అయిపోయింది, సో అందు గురించి ఫ్లాగ్ తీసుకోలేదు నేను. సో మా వైస్ కెప్టెన్ మీ అందరికి తెలుసు కదా. ఎన్ని కిలోమీటర్స్? 80 kilometers అంట డెస్టినేషన్. ఇట్లాంటి ప్లాన్ నా దగ్గర క్రేజీ ఫ్లాగ్ ఉంది, మొత్తం ఇక పై దాకా వస్తుంది. సో వెదర్ అయితే క్రేజీ ఉంది, క్లౌడీ ఉంది. సో వెదర్ అంతా క్లౌడీగా ఉందన్నమాట. ఆగు హెల్మెట్ అంటే ఓహో మర్చిపోయాను అంటున్నాడు.
మనం కొట్టాలి, వాళ్ళని గెలవాలి, లేకపోతే మనం ముగ్గురం రైడ్ కొట్టినట్టుంది. ఎందుకు మరి మరి వీడు ఎంతలా మరి పదండి మరి భయ్యా. నీకు లొకేషన్ ఉంది కదా భయ్యా, నీకు లొకేషన్ ఉంది కదా, నువ్వు లీడ్ చేయొచ్చు కదా. ఓకే మనం క్యాచ్ చేయొచ్చు ఎంత దూరంలో ఉన్నా, ఇదే రూట్ కదా. పద పద ఆశీష్. So lots of confusion. Our captain was firing. Why? Because in our TBB group we are 3 admins in back. So in మూలంగా తెలియజేయండి ఏమనగా మా టీబీబీ గ్రూప్ లో ఉన్న 6 అడ్మిన్స్ లో 3 అడ్మిన్స్ వెనకాలనే ఉన్నాం. సో కెప్టెన్ వాజ్ ఫైరింగ్. మన గురించి ఆపేసిండేమో. ఓకే అందరు గ్యాదరింగ్, నాకు అది లేదు. సో మొత్తం మీటప్ పాయింట్ వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ చాలా బైక్స్ ఉన్నాయి అనమాట. సో మీటప్ ఒక డ్రోన్. Recently terrorist attack in Kashmir, so we are riding, like we are showing that we are all united and here. So thing is awesome weather to ride. So we have started. సో చాలా పెద్ద లైనప్, మోస్ట్లీ ఒక 350 నుంచి 500 వరకు ఉంటాయి వెహికల్స్ అనమాట. అక్కడ నుంచి చూడండి అక్కడ దాకా. వెనకాల అయితే ఫుల్ ఇంకా చాలా మంది ఉన్నారు వెనక, మీరు చూడండి. స్వామి కూర్చుంటేనే వెనక కనపడ, మళ్ళీ నుంచుంటున్నాడు మనోడు. మీ అందరికి ఇంతకు ముందు చెప్పినట్టే ఇది ఒక కాజ్ రైడ్. సో మన కాశ్మీర్ లో ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, సో అందులో చనిపోయిన వాళ్ళకి ఒక ప్రగాఢ సానుభూతి అనుకోండి, రెస్ట్ ఇన్ పీస్. సో అదనమాట రైడ్ వచ్చేసి. దీని గురించి మేము బీదర్ రైడ్ క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చినాం అనమాట. త్రిబులు హెల్మెట్ లేదు, ఏం లేదు. ఎంత నడవేది మనిషి. బా వ్యూ చూడండి, అసలు వెదర్ కూడా ఫుల్ కోఆపరేషన్. మా కెప్టెన్. సో ఇప్పుడు 1 లైన్ నుంచి 2 లైన్స్ అయ్యారనమాట. సో ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో నేను రెడీ. ఇలాగా 90 కిలోమీటర్స్ వెళ్ళాలంట. స్కై ఆన్ ఫైర్. ఓహో హో హో, కూల్. అన్న దాంట్లో టీఆర్ఎస్ జెండా అది ఇరుక్కున్నది. డన్. ఓరి అమ్మా, నువ్వు ఊరుకో స్వామి.
ఎవరెవరు? ఎవరెవరెవరెవరెవరెవరు? దానికి నాకు మధ్యలో వచ్చి ప్రాబ్లం చేసి నేను స్లో అయినా వస్తున్నాను కదా, మధ్యలో వచ్చి చిల్ బ్రో బ్రో. కిరాక్ బ్రో. వచ్చేసాం అనమాట డెస్టినీకి. సో వెళ్తున్నాం లోపలికి. ఆల్రెడీ వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నారు. నేను మీకు చెప్పాను కదా స్కై చూపిస్తా అని. ఇతనే స్కై అంత చిల్లు ఉంటాడు, ఓపెన్ ఉంటాడు అనమాట. స్కై భూమి కలిసి ఉంటుంది అంటారు చూసినారా, అట్లనే అందరితో కలిసిపోతాడు మనోడు. ఇలా తీసుకోపోతారు. చిల్. Nice. We are entering. Recent attacks. Let's see. There are a couple of options. 2 minutes silence for recent terrorist attacks. Yeah, bro. Entering. ఆడిటోరియంకి వచ్చేసినాం. Hi everyone, good morning. Okay, so welcome everyone. First of
silence. Thank you guys. Thank you so much. So these things are important when it is come to road safety. అంతా వాడుకుంటాం మేము. Then the second point is group rides. Group rides is important now because what we see last week in Mumbai. There was a group of about. సో రీచ్ అయ్యాము, స్పీచెస్ నడుస్తున్నాయి, మైక్ ప్రాబ్లమ్, సో గోయింగ్ ఆన్. అండ్ దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ అంట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు పూల్ గీల్ అంటారో లేదో తెలియదు కానీ కొంచెం సెటప్ అయితే తెచ్చుకున్నా నేను. చూద్దాం వాట్సాప్. సో రైడింగ్ అతనికి జాకెట్ వేసిన తర్వాత ఎవడన్నా చెయ్యాలి అని అనుకున్నాడు, పడిపోవాలి, పైన ఊగిపోవాలి. కార్ మీద అతన్ని టచ్ చేస్తే ఎంత పవర్ వస్తుందో ఒక బైకింగ్ యూనిట్ టచ్ చేస్తే అంతే పవర్. వెళ్ళు. Cheers. సో ఇక్కడ టోకెన్స్ అన్నమాట. వావ్, నైస్, క్రేజీ ఉంది. వావ్ 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 వావ్. Look at the white lady. కమ్మెందుకు, నాకు అవసరమే లేదు. వద్దు, అవసరం లేదు. ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. బయట కూర్చో. బ్యాట్స్మెన్ కాదు బ్రో నేను. ఎవరు నంబర్ అసలు? నేనే ఎర్రగైనా, నేనే ఎర్రగైనా, అందగా అనుకుంటే నేనే టమాటా లెక్క అయినా. పక్కన మొన్న ఎట్లా టమాటా అయినా ఏదైంది? మొన్న రైడ్కి వెళ్ళినప్పుడు అండర్ ద మూన్ కి రెడ్ అయిపోయినా, నువ్వు వచ్చి వెళ్ళిపోయినావు కదా. ఆఫ్ రోడింగ్ అయితే క్యాబ్ పోయింది. ఆ క్యాబ్ కోసం మళ్ళీ మేము ఆఫ్ రోడింగ్ చేస్తుంటాం తీసుకొని. కెప్టెన్ కెప్టెన్ అయిపోయింది. ఇక్కడ యాక్టివిటీస్ కూడా క్లోజ్. స్విమ్మింగ్ పూల్ అంతా అయిపోయింది. బయలుదేరుతాం అన్నమాట. మిస్టర్ మైటీ మైకి దొరికిందా వాచ్? ఇటు 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 ఇటు. సంతోషమే, దొరికింది వాచ్. అది ఫుల్. ఇగో అభికి పాపం కాలు కట్ అయింది, కానీ ఏం కాదు, మస్తు గోల్స్ చేసింది. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. వాళ్ళందరూ ముందెళ్తున్నారు. సో నేను ఎప్పుడు కొంచెం లేటే కదా. ఫుల్ ఫన్ అనమాట, ఫుల్ ఫన్. ఒక కాజ్ రైడ్ ఇంత ఫన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఫుల్ ఫన్.
థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మార్వెలస్ ఈవెంట్. థ్యాంక్ యూ ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రైడర్స్ అండ్ రైడింగ్ కమ్యూనిటీస్. థ్యాంక్ యూ. ఇంతటితోటి ఈ బ్లాగ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, మర్చిపోకుండా కమెంట్. థ్యాంక్ యూ.